శ్రీ క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఉన్నటువంటి వార్షిక ఫలితాలు అంటే సంవత్సరం మొత్తం ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి? ముందుగా వీరికి ఆర్థిక లాభాలు ఎలా ఉన్నాయి, ఖర్చు ఎలా ఉంది, రాజపూజ్యం ఎలా ఉంది, అవమానం ఎలా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయము కూడా 5, రాజపూజ్యం 3, అవమానం పాళ్ళు 6. అంటే ఒకంత అనవసరుడి అవమానాలు పొందుకునే అవకాశం ఉంది. అంటే సంఘంలో నోరు జాగ్రత్తగా ఉంటే చాలని గుర్తుపెట్టుకోండి. ప్రతి విషయంలో తగుదునమ్మా అని చెప్పేసి అనవసర వ్యక్తులకి సలహాలు సూచనలు ఇవ్వడం వల్ల నష్టాన్ని పొందుకునే అవకాశం. ముఖ్యంగా జ్యోతిష్య పండితులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అనవసర డిబేట్లలో పాలు పంచుకోకండి, ప్రమాదాలు పొందుకుంటారు. ఎందుకంటే ఈ మధ్య అనేక మంది డిబేట్లు పిలుస్తున్నారు. ఖచ్చితంగా అవతల వ్యక్తి అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పే లోపు మనల్ని ఇబ్బంది పెట్టి మరి ఇంకొక ప్రశ్న మీద ప్రశ్న అడుగుతూ మీరు కరెక్ట్ చెప్పలేదని చెప్పేసి మధ్యలో వాళ్ళు వాద వివాదాలకు గురి చేస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరంలో ఈ రాశి వారు జ్యోతిష్య పండితులు డిబేట్లలో పాలు పంచుకోకపోవడం మంచిది, గుర్తుపెట్టుకోండి. మరి రాజకీయం ఎలా ఉందండి? కొంతవరకు ఈ ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో ఉన్నటువంటి రాజకీయ చదరంగంలో ఈ రాశుల వారు కొంత బలి కాక తప్పదు. అంటే కొంత అవమానం, నమ్మిన వాళ్ళు మోసం చేయడం, నష్టాన్ని పొందుకునేటువంటి అవకాశం, ముఖ్యమైనటువంటి నేతలు ప్రమాదంలో పడడం, ఓడిపోవడం కూడా కనబడుతోంది. బట్ ఆ విషయంలో ఈ రాశి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ నియోజకవర్గ ప్రజల చేత మమేకమైతేనే మీకు రాజకీయ ఉన్నతి పొందుకునే అవకాశం లేదా నష్టాన్ని పొందుకునే అవకాశం కనపడుతోంది. ఎందుకంటే అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రాజకీయ సంక్షోభం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది, అనవసర ప్రమాదాలు కూడా పొందుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ సంవత్సరంలో మీకు తగినటువంటి ధనయోగం, ఆస్తిపాస్తులు కలిసి రావడం, గృహయోగము, వాహన సౌఖ్యాన్ని పొందుకునే శుభసూచకం. అప్పుల బాధల నుంచి విముక్తి కలిగేటువంటి అవకాశం. ఈ ఏప్రిల్, మే, జూన్ మాసాలు వదిలిపెట్టి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నుంచి నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరి, మార్చ్ ఈ మాసాలలో మీకు ద్విగుణీకృతమైనటువంటి ధనాదాయం, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ మంచి విజయాన్ని సాధించగలిగేటువంటి అవకాశం, మంచి ఆత్మస్థైర్యం, అనుకున్న పనులు సమయానుకూలంగా పూర్తి చేసుకునే అవకాశం బలంగా కనబడుతోంది. మరి ముఖ్యంగా ఈ 3 మాసాల్లో, మొదటి 3 మాసాల్లో అంటే ఏప్రిల్ 9వ తేదీ నుంచి జాగ్రత్తగా ఉండడం, అలాగే ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని కనుక ఏర్పాటు చేసుకున్నట్టయితే మీరు తప్పకుండా రాజాశ్యామల హోమం కానీ, సుదర్శన హోమం కానీ, చండీ హోమం కానీ నిర్వహించుకోవడం వల్ల జనాకర్షణ పొందుకోవచ్చును, ఆత్మస్థైర్యాన్ని పొందుకొని కార్య సాఫల్యత పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో మీరు దృష్టి సారిస్తే చాలా మంచిదని చెప్పబడుతోంది. ఇక విద్యార్థులు తప్పకుండా మీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం. నాకు తెలిసి ఈ ఏప్రిల్ ఎండింగ్ నుంచి ఇక పరీక్షలు లేవు భగవంతుడి దయ వల్ల. కాబట్టి ఒకవేళ ఏప్రిల్, మేలో సెట్ లాంటి పరీక్షలు, ఎంసెట్, ఈసెట్, ఐఐటి లాంటి పరీక్షలు ఉంటాయి కదా, దీనికి తప్పనిసరిగా ఈ రాశి వారు సమయ పాలన, ఏకాగ్రత, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ప్రెజెంటేషన్ ఆఫ్ రైటింగ్ ఈ 2 కనుక మీకు బలంగా ఉంటే తప్పకుండా మీరు పరీక్షల్లో ఉత్తమ స్థాయిలో ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ మొదటి 3 మాసాల్లో కానీ, అలాగే రేపు వచ్చేటువంటి జూలై మాసంలో కానీ, సెప్టెంబర్ మాసంలో కానీ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం కూడా కనబడుతోంది. కాబట్టి ఎమరుపాటుగా ఉండండి. అటువంటి లంచాలకి దూరంగా ఉంటే ఉద్యోగ భద్రత ఏర్పడే అవకాశం ఉంది. మరి మిగతా మాసాల్లో తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, అలాగే ఉద్యోగంలో ఉన్నత స్థాన ప్రాప్తి పొందుకోవడం, అనుకున్న చోటికి బదిలీ పొందుకోవడం లాంటివన్నీ కూడా బలంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్లే నిమిత్తమై మీరు చేస్తున్న ప్రయత్నాలు కూడా మంచి అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనంద లాభాన్ని కలిగించేటువంటి శుభయోగం కూడా చెప్పవచ్చును. సోదరులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ కాస్త మనసు విప్పి మాట్లాడే ప్రయత్నం చేయండి. అవతలి వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చెప్పండి. ఆస్తి పంపకాల విషయం కానీ, ఇతరత్ర ఏదైనా శుభకార్య విషయం కానీ అందరికీ అర్థమయ్యేట్టుగా కుటుంబ సభ్యులతో చర్చిస్తే కార్య సాఫల్యత, వివాహ యోగము, సంతాన యోగ్యత పొందుకునేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ఈ సంవత్సరంలో 4 పాళ్ళు మనం అంటే 4 భాగాలుగా చేసుకుంటే 12 నెలల్ని మొదటి 3 మాసాలు వదిలిపెడితే మిగిలిన 9 మాసాల్లో మీకు అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లో ధన ప్రాప్తి పొందుకోవడం, కొత్త వ్యాపార ప్రారంభాన్ని పొందుకోవడం, అలాగే ఆత్మీయుల యొక్క సహకారాన్ని పూర్తిగా పొందుకోవడం, సోదరుల వల్ల ఆర్థిక లాభం, ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవచ్చును అన్న విషయాన్ని గుర్తించండి. ఈ సంవత్సరంలో క్రోధినామ సంవత్సరంలో దాదాపుగా మీకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా 100% పూర్తి చేసుకోవే అవకాశం. మరి ఇంతకుముందు రాష్ట్రాల్లో 75-73% ఉంది. మరి వీరికి 78% ఎలా బాగుంది అని అడిగితే గురుబలం అద్భుతంగా ఉంటుంది. దశమస్థ గురుడు అలాగే
తప్పకుండా గురువు యొక్క అనుగ్రహం చేత ఏకాదశి గురువు చేత తప్పకుండా వీరికి ధన ప్రాప్తి పొందుకోవడం, రావలసిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సినటువంటి అప్పులన్నీ కూడా తీర్చేసుకోగలిగేటువంటి అవకాశాన్ని తప్పకుండా కలిగిస్తాడు. ఇందులో సందేహం లేదు. ఇక వ్యాపార విషయానికి వస్తే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణలు కానీ, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కానీ మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీ వ్యాపారం వృద్ధి పొందుకునే అవకాశం. సినిమా వ్యాపారంలో కూడా నటీనటులకి, దర్శక నిర్మాతలకి, ఈ బుల్లితెర నటీనటులు కూడా వెండితెర మీద నటించగలిగేటువంటి అవకాశాలు కూడా చాలా చక్కగా అనుకూలంగా కనబడుతోంది. ఆధ్యాత్మికమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు, ముఖ్యంగా యజ్ఞయాగాది క్రతువు నిర్వహించే అవకాశం, దేవాదాయ ధర్మాదాయ శాఖలోను న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్న వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ప్రాప్తించుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. పిల్లల విషయంలో శుభవార్త వినడం, విద్యాలాభం, విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, విదేశాల్లో ఉన్నతమైనటువంటి గృహయోగాన్ని పొందుకోవడం, అలాగే విదేశాల్లో ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి మార్పు ఉంటుంది. ఇప్పుడు మే నుంచి మీకు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ఉద్యోగ మార్పు కూడా పొందుకోగలిగేటువంటి అవకాశం చాలా పుష్కలంగా అనుకూలంగా కనబడుతున్నాయి. అక్కడ కూడా మన యొక్క భారతీయ తత్వాన్ని నిలబెట్టగలిగిన అవకాశం విదేశాల్లో ఉన్నటువంటి మన వారికి, అందులో తెలుగు వారికి అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. వీసా సౌలభ్యం, గ్రీన్ కార్డు కానీ, పిఆర్ కానీ, H1B వీసాలు కానీ పొందుకోగలిగే అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. ఇక విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మేని వ్యాపార లాభాలు పొందుకోవడం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం కనబడుతోంది. ఇక సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారు కూడా ఈ సంవత్సరంలో గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొద్దిగా మెరుగైనటువంటి ఫలితాలు పొందుకునే అవకాశం ఉంటుంది. అనవసరమైనటువంటి కొంతమంది రాజకీయ నాయకులతో కంటు పెట్టుకునేటువంటి మనకి కొంతమంది జర్నలిస్టులు కానివ్వండి, ఈ శాటిలైట్ వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ప్రతిపక్షంతో పాటుగా సపోర్ట్ చేసే కొంతమంది ఉంటారు, మిత్రపక్షాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఈ సంవత్సరంలో, ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ యొక్క విలేకరులు కానీ, శాటిలైట్ ఛానల్స్ వాళ్ళు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా అనవసరంగా, అంటే సాక్ష్యాధారాలైనటువంటివి ఏదైనా మీరు కనుక ప్రలోభాలునై ఏవైనా ప్రకటనలు చేస్తే మాత్రం తప్పకుండా మీరు కృష్ణ జన్మస్థానంలో వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి శాటిలైట్ మరియు విలేకరులు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ప్రభుత్వ వ్యతిరేకతని ఎండగట్టవచ్చు. పేపర్లు అంటేనే, పత్రికలు అంటేనే తప్పకుండా ప్రభుత్వం చేసేటువంటి కొన్ని తప్పుల్ని బయట చూపించడం. కానీ కొన్ని విషయాల్లో రాద్ధాంతపు విషయాలు చేసి అనవసరంగా మీరు ప్రమాదంలో పడే అవకాశం. కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే తప్పకుండా మీ యొక్క శాటిలైట్, సోషల్ మీడియా వారికి, విలేకరులకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కూడా చాలా బలంగా ఉంటాయి. రైతులందరికీ మంచి పంట లాభం ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగా కందులు, నల్ల నువ్వులు, పత్తి లాంటివి, అలసందలు లాంటివి, మరియు తెల్ల ఆవాలు లాంటివి, పొద్దుతిరుగుడు పువ్వు, అలాగే కమల పువ్వు, అంటే కమల పుష్పాలు ఉంటాయి కదా, కలువలు, ఇవి కానీ పండించే వారికి మంచి లాభాలు పొందుకునే అవకాశం కూడా చాలా బలంగా చెప్పబడుతుంది. కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆనందకరమైన జీవనం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడానికి అవకాశం బలంగా ఉన్నాయి. తప్పకుండా ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో శుభయోగాలు ఉన్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, అలాగే ఇతరత్ర పోటీ పరీక్షలు వెళ్తున్నటువంటి వ్యక్తులు కానివ్వండి, ప్రమోషన్ కోసం రాసిన పరీక్షలు కానీ విజయం సాధించే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటున్నాయి. వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా, కుటుంబ పరంగా అనుకూలవంతమైనటువంటి 78% వరకు శుభయోగాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. 22% బాలైనప్పుడు తప్పకుండా మీరు లలిత సహస్రనామ పారాయణం, ఈ సంవత్సరం మొత్తం కూడా శ్రీ రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చున్న విషయాన్ని తెలియజేసుకుంటూ, ఈ క్రోధిరామ సంవత్సరం మీకు అత్యంత అనుకూలవంతమైన ఆనందాది శుభయోగాల పరంపర కొనసాగాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికా త్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త. శ్రీమాత్రే నమః ఛానల్కి స్వాగతం. తప్పకుండా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక రకాల ధార్మిక, జ్యోతిష సంబంధ విషయాల గురించి మన ఛానల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.